మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. 9295909819 ఇది నా సెల్ నెంబర్. మీకు ఏ విధమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి అనుమానాలున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే పరిహారాలకు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అది మీ బడ్జెట్లోను మీ ఆర్థిక స్థితిని బట్టి ఉంటుంది. అందరూ వేలు లక్షలు ఖర్చు పెట్టలేరు. అందరూ అలా అని చెప్పేసి ఈ బొత్తిగా 100 రూపాయల్లోనూ చేయలేరు. అట్లా వాళ్ళ వాళ్ళ స్థితిగతులను బట్టి వాళ్ళకి మనం ఆ పరిహారాలు చేయడం చెప్పే విధానం ఉంటుంది. అది మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు, మా దగ్గరైనా చేయించుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు మనము రవి సంక్రమణం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రవి సంక్రమణం అనేటటువంటిది ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారడాన్ని రవి సంక్రమణం అంటారు. ఆ సంక్రమణాన్ని చాలా శుభప్రదమైనటువంటిగా, అటు దైవిక సంబంధమైనటువంటి దానిగా, ఇటు పితృ సంబంధమైనటువంటి కార్యక్రమాలకి కూడా చాలా పవిత్రమైనటువంటిగా భావిస్తూ ఉంటారు. పెద్దలకి తర్పణాలు వదలడం ఉంటుంది, చనిపోయినటువంటి వారికి మామూలు పూజలకి సత్యనారాయణ వ్రతం అని ఇట్లాంటి దైవిక సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా చాలా శుభప్రదమైనటువంటి దానిగా మనం పరిగణిస్తూ ఉంటారు. మన పెద్దలు తెలియజేశారు ఆ విధంగా. ఇప్పుడు రవి కన్యా రాశి నుండి తులారాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు. ఇప్పుడు 18వ తారీఖు అక్టోబర్ నెల 2025 అంటే తులలో ప్రవేశించి ఇక్కడ 16వ తారీఖు నవంబర్ నెల అంటే తర్వాత నెల అనమాట అండి. అది మధ్యలో దూరింది, మధ్యలో ప్రవేశించింది కాబట్టి ఇక్కడ 16వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు. అంటే సుమారుగా నెల రోజులు, ఒక రోజు అటు కావచ్చు ఇటు కావచ్చు, అట్లా నెల రోజుల పాటు రవి యొక్క సంచారం ఒక రాశిలో అని చెప్పేసి మనకి జ్యోతిశాస్త్రం చెప్తోంది. కాబట్టి ఈ నెల రోజులు ఈ తులలో రవి సంచారం చేసేటటువంటి కాలంలో ఏ ఏ రాశుల వారికి ఏ ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి 18వ తారీఖు అక్టోబర్ నెల 2025 నుండి 16వ తారీఖు నవంబర్ నెల 2025 వరకు ఈ రవి తులా రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కర్కాటక రాశి వారికి 4వ స్థానం అవుతుంది. కర్కాటకము, సింహము, కన్య, తుల 4వ రాశి అవుతుంది. కాబట్టి చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ ఏ విధమైన ఫలితాలు 4వ స్థానంలో సంచరించే కాలంలో ఈ నెల రోజులు ఏ విధమైన ఫలితాలు ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అదేంటంటే అంతఃక్లేశం, గృహఛిద్రం, సౌఖ్యహానిం, అభోజనం, ప్రయాణే విఘ్నమాప్నోతి చతుర్థే రవి సంయుతే. అంటే 4వ స్థానంలో ఆయన సంచరించేటటువంటి ఈ నెల రోజులు కూడా మనోవిచారం, అంతఃక్లేశం అంటే మనోవిచారం, కుటుంబ కలహం, గృహఛిద్రం అంటే కుటుంబంలో మనకి వచ్చేటటువంటి గొడవలు, సౌఖ్యహాని కష్టాలు, ఆ భోజనం సమయానికి భోజనం తిరగకపోవటము, దొరకకపోవటము, ఇలాంటివన్నీ. ప్రయాణాల్లో విఘ్నమాప్నోతి, ప్రయాణాల్లో కూడా చాలా రకమైనటువంటి విఘ్నాలన్నీ కలుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి కష్టాలన్నీ కూడా మనకి చతుర్థ స్థానం అంటేనే మనకి మామూలుగా సుఖస్థానం అని చెప్పుకుంటూ ఉంటాం. మనకు వచ్చేటటువంటి ఉన్న ఇల్లు ఉంటుంది, కారు ఉంటుంది, గృహం ఉంటుంది, ఇల్లు ఉన్నప్పటికీ కూడా ఆ సౌఖ్యాలు, ఆ సుఖాలన్నీ కూడా అనుభవించలేకపోతూ ఉంటాం. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవి మీకు కర్కాటక రాశి వారికి ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. కాబట్టి వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు నవగ్రహ జపం చేసుకోవటం కానీ, కేవలము ప్రత్యేకించి నవగ్రహాలు చేస్తూనే మళ్ళీ రవికి విశేషంగా ఏదైనా ఆదిత్య హృదయం లాంటివి, సూర్య నమస్కారాలు లాంటివి కూడా చేసుకోవటం చాలా మంచిది. లేదంటారా ఒక కేజీ పావు కందులు తీసుకోండి, ఒక బ్రాహ్మణుడికి దానం ఇచ్చేసుకోండి, దోష పరిహారాలు అని చెప్పేసి ఆయన సంకల్పంతో ఆయన చెప్తారు. ఈ తద్వారా ఆ దోషాన్ని నుంచి మీరు బయటపడగలుగుతారు. కదండి. శుభం భూయాలు.